ఈరోజు మరో సీ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే సొరచాపతో చేసే సొరపిట్టు కూర. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. కూరకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తొక్కవలచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ముందుగా సొరచాపను పసుపు వేసి ఉడికించుకోవాలి. దానిపైన స్కిన్ మొత్తం తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి ఉంచుకున్న సొరచాప మొత్తం దాంట్లో ఉన్న వాటర్ పోయేలా పిండుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇది మా అమ్మ చేసిన వంటకం అండి. మా అమ్మ ఈ కూరని చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు నీరు పిండిన సొర ముక్కలలో రుచికి సరిపడ పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరకి కాస్త ఎక్కువగానే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత కూరకు సరిపడ ఆయిల్ వేసుకొని ముందుగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని సిమ్లో మూత పెట్టి వేయించుకోవాలి. వెల్లుల్లి మన ఇష్టాన్ని బట్టి ఎక్కువగా కానీ తక్కువగా కానీ వేసుకోవచ్చు. ఈ సొరచాపలో వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఈ సొర మిశ్రమాన్ని కూడా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వేసేసుకుంటున్నాం. ఈ కూర మొత్తం కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఇది సొర తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెప్తారండి. కానీ దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు తినకూడదని కూడా అంటారు. ఇది బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం కదా, చూడండి ఇలాగైంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా జల్లుకొని మరి కాసేపు వేయించుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.